సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఓడిపోయిన మన టీమిండియా ఇప్పుడు డిసైడర్ మ్యాచ్కి సిద్ధమయ్యారు. సో ఈ సిరీస్లోని చివరి వన్డే మ్యాచ్ అయితే ఈ రోజు పాల్లోని బోలాండ్ పార్క్ వేదికగా జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ ఫర్ షూర్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో ఎక్స్పెక్టేషన్స్ మారిపోయాయి. ఫస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ మన వాళ్ళు గెలిచారు. దీంతో సెకండ్ మ్యాచ్లో మన వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, బట్ రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా వాళ్ళు అదిరిపోయి విన్ కొట్టారు. సో ఇప్పుడైతే రెండు టీంల మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సిరీస్ను సౌత్ ఆఫ్రికా టీం గెలుస్తుందా లేకపోతే మన టీమిండియా గెలుస్తుందా అనే ఉత్కంఠ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. సో డామ్ షూర్ మూడో వన్డే మ్యాచ్ ఫస్ట్ 2 మ్యాచెస్లా కాకుండా చాలా అంటే చాలా నెక్ టు నెక్గా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యాచ్ జరగబోయే బోలాండ్ పార్క్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు బ్యాటింగ్కి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫస్ట్ మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో 300 స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎనీవే హిస్టారికల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో బ్యాట్ అండ్ బాల్ మధ్య ఎప్పుడు కూడా చాలా మంచి కాంపిటీషన్ నడుస్తూ వచ్చింది. సో ఈ పిచ్ మీద బ్యాట్స్మెన్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బౌలర్స్ కూడా బాగా బౌలింగ్ చేయగలిగితే వాళ్ళు కూడా చాలా మంచి హెల్ప్ దొరుకుతుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 15 వన్డే మ్యాచ్లు జరిగాయి. అంటే 15 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచ్లు గెలిస్తే చేస్ చేసిన టీం 6 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. మిగిలిన ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 250 పరుగులుగా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే చాలా వరకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ చివరికి గ్రౌండ్లో జరిగిన 5 మ్యాచ్ల్లో 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ గ్రౌండ్లో చివరిగా జరిగిన 3 మ్యాచ్ల్లో 4 సార్లు 280+ స్కోర్ వచ్చింది. సో ఫస్ట్ వికెట్ అయితే 270 to 280 మధ్య కొట్టే వికెట్. అండ్ ఆ స్కోర్ కనుక కొట్టగలిగితే ఖచ్చితంగా చేసి టీం మీద ప్రెజర్ పెట్టొచ్చు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ సెకండ్ హాఫ్లో పిచ్ కొంతవరకు బౌలర్స్ కూడా అనుకూలించే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్లో మన టీమిండియా చూసుకుంటే ఓవరాల్గా 50-50 రికార్డు ఉంది. బట్ సౌత్ ఆఫ్రికా మీద ఆడినప్పుడు మాత్రం 2 మ్యాచ్లు ఆడారు, 2 ఓడిపోయారు. అండ్ ఆ 2 కూడా లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ఆడినప్పుడే ఓడిపోయారు. సో 2 ఏళ్ల క్రితం మన టీమిండియా ఇదే గ్రౌండ్లో ఒకే సిరీస్లో వరుస పెట్టి 2 మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో డెఫినెట్లీ ఇది బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంటుంది. ఇక మ్యాచ్ యొక్క టైమింగ్స్ అయితే సేమ్ సెకండ్ మ్యాచ్ లానే, అంటే 4:30 PM మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మ్యాచ్కి అయితే వర్షం పడడానికి ఏమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎలాంటి బ్రేక్ లేకుండా చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం తమ సెకండ్ మ్యాచ్లో ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్లీ వాళ్ళ బ్యాట్స్మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. యంగ్స్టర్ జార్జ్ అయితే ఒక అన్బిలీవబుల్ సెంచరీ కొట్టాడు. సో ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ సెకండ్ మ్యాచ్లో చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఈవెన్ వాళ్ళ బౌలింగ్ చూసుకున్న సెకండ్ మ్యాచ్లో అదిరిపోయింది. ఆల్మోస్ట్ ప్రతి బౌలర్ కూడా టీంకి కంట్రిబ్యూట్ చేస్తూ కలిసికట్టుగా పెర్ఫామ్ చేశారు. సో ఫర్ షూర్ సెకండ్ మ్యాచ్ తర్వాత అయితే సౌత్ ఆఫ్రికా కాన్ఫిడెన్స్ చాలా వరకు పెరుగుతుంది. మెయిన్లీ మన టీమిండియా టోనీ జార్జ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బౌలింగ్లో క్యాష్ అమరాజ్ మరియు ఆండ్రే బర్గర్ వీళ్ళిద్దరూ లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ చేశారు. సో ఫర్ షూర్ లాస్ట్ మ్యాచ్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా మన వాళ్ళు ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాళ్ళు మరోసారి ఈజీగా మన టీమిండియా మీద పైచేయి సాధించే అవకాశాలు ఉంటాయి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే నేనైతే అలాంటి మార్పులు చేయాలనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఆల్మోస్ట్ అందరూ కూడా క్లిక్ అయ్యారు. ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మల్డర్ ప్లేస్లో పేలక్వాన్ని తీసుకొస్తారు. బట్ నేనైతే మ్యాక్సిమం సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే కంటిన్యూ అవుతారు అనుకుంటున్నా. ఇక మన టీమిండియా విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. మెయిన్లీ మన యంగ్ బ్యాట్స్మెన్ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. గైక్వాడ్ చూసుకున్నా, తిలక్ వర్మ చూసుకున్నా, శాంసన్ చూసుకున్నా, రింకు సింగ్ చూసుకున్నా, ఈవెన్ అక్షర్ పటేల్ చూసుకున్నా ఎవరు కూడా సరిగ్గా ఆడలేదు. కేవలం సాయి సుదర్శన్ మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు హాఫ్ సెంచరీలు కొట్టారు. సో ఈ మ్యాచ్లో అయితే మన యంగ్ బ్యాట్స్మెన్ కంబ్యాక్ చేయాలి. మెయిన్లీ రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ 2 మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయితే మళ్ళీ అతను వన్డే టీంలోకి రావడం చాలా కష్టంగా మారిపోతుంది. అలాగే తిలక్ వర్మ చూసుకున్న రీసెంట్గా తనకు వస్తున్న ఆపర్చునిటీస్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. ఇక సంజు శాంసన్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో రాకరాక అవకాశం వచ్చింది, బట్ అందులో ఫెయిల్ అయ్యాడు. సో సంజు శాంసన్, తిలక్ వర్మ మరియు రుతురాజ్ గైక్వాడ్ ఈ ముగ్గురికి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఇక మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో డిఫెండ్ చేసుకోవడానికి పెద్ద టార్గెట్ లేదు. అఫ్కోర్స్ ట్రై చేశారు, బట్ పనవలేదు. సో మన బౌలింగ్ని అయితే పెద్దగా జడ్జ్ చేయలేం. బట్ ఎనిమిది మ్యాచ్ కోసం అయితే మన టీమిండియాలో ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. అదేంటంటే లాస్ట్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ కొంతవరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. దీంతో యుజ్వేంద్ర చాహల్కు ఛాన్స్ ఇవ్వడం కోసం ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి చాహల్ని ఆడించవచ్చు. అలాగే కావాలనుకుంటే మన వాళ్ళు వాషింగ్టన్ సుందర్కి ఆపర్చునిటీ ఇవ్వడం కోసం అక్షర్ పటేల్ని పక్కన పెట్టి అతను కూడా ఆడించే అవకాశాలు ఉంటాయి. సో జరిగితే మన టీమిండియాలో 2 మార్పులు జరగచ్చు, లేకపోతే మన వాళ్ళు కూడా సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే వస్తారు. చూడాలి మరి సిరీస్ డిసైడర్లో గెలిచి రాహుల్ సేన సౌత్ ఆఫ్రికా టీం మీద రివెంజ్ తీర్చుకుంటారా లేదా అనేది.